హాయ్ అండి, నమస్తే. బ్యూటిఫుల్ దోస్తులందరూ బాగున్నారు కదా. మీ సుస్వరవాణిలో బాగుందండి. వర్షాకాలంలో వివిధ అనారోగ్య సమస్యలు ఎక్కువగానే ఉంటాయి కదా. ఈ సమయంలో డైజెషన్ సిస్టమ్ కూడా సరిగ్గా ఉండదు. కాబట్టి ఏది తిన్నా తేలిగ్గా జీర్ణమై ఉండాలి. కాన్స్టిపేషన్కి ఇబ్బంది లేని ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. అటువంటి ఆహారాల్లో చక్కటి రుచితో తేలికగా జీర్ణమయ్యి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే బీరపొట్టు, అదేనండి కొన్ని చోట్ల బీర తొక్కలు అంటాం కదా, వాటితో ఇప్పుడు దోశ విత్ పచ్చడి తయారు చేసుకుందాం రండి. బీరకాయతో అప్పుడు చేసుకోవాలంటే ముందు బీరకాయని మనం కూర అనుకుంటాం కదా, ఆ తొక్కని మనం పీల్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. వీటిని పీల్ చేసాక ఒకసారి కడిగి నీరు పోయే వరకు బెజ్జాల గిన్నెలో వేసి ఉంచుకోవాలి. ఆ తర్వాత వీటిలన్నిటిని ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. మీరు చాకుతో కట్ చేసుకున్నా పర్వాలేదు, ఇలా ముక్కలు చేసుకున్నా పర్వాలేదు. మొత్తం ఇలా అయితే మిక్సీలో వేయడానికి ఇబ్బందిగా ఉండదు మనకి. అన్ని ముక్కలు వేసుకున్న తర్వాత బీర తొక్కల దోశ కోసం ఒక చిన్న గ్లాసు బియ్యాన్ని వేసుకోవాలి. వీటిని నానబెట్టుకోవాలన్నమాట. అలాగే ఒక కప్పుడు పెసలు వేసుకొని వీటిని కలుపుకున్నప్పుడు నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇవి రేపు పొద్దున్న దాకా నానాలి. ఇలాగా బీరకాయలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి, అలాగే దీంట్లో ప్రోటీన్స్ కూడా బాగుంటాయి. దీనిలో ఉన్న పీచు పదార్థం మనకి కాన్స్టిపేషన్ లేకుండా చేస్తుంది. డయాబెటీస్తో ఉన్న వారికి రక్తం చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. అలాగే అధిక బరువు ఉన్న వాళ్ళకి చాలా మంచిది, బరువు తగ్గడానికి పనికొస్తుంది. బీరకాయలో విటమిన్ B6 పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని అన్ని అవయవాలకి రక్త ప్రసరణ బాగా జరిగేలా చూస్తుంది అన్నమాట. దీనివల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది. ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల మనకి రక్తహీనతతో బాధపడే వాళ్ళకి రక్తం బాగా పడుతుంది అన్నమాట. ఇది గుండెకి చాలా మంచిది. శరీరంలోని రక్త ప్రసరణకి బాగా సహాయపడుతుంది. నొప్పి, అలసట వంటి లక్షణాలని తగ్గిస్తుంది. బీరకాయలో ఎక్కువ నీరు ఉంటుందండి. అందుకే ఇది తిన్నప్పుడు పేగులు కదలిక బాగుంటుంది. జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. కాన్స్టిపేషన్తో బాధపడే వారికి బీరకాయ జ్యూస్ తాగినా, బీరకాయని తరచూ తిన్నా, ఇలా ఈ తొక్కలతో అది దోశలు పచ్చడి లాంటివి తిన్నా చాలా బాగా పనిచేస్తుంది. ఈ బీరకాయ తొక్కలతో చేసిన ఆహారం తినడం వల్ల రక్తాన్ని శుద్ధి చేస్తుంది, లివర్ని పనితీరు బాగుండేలా చేస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ని కరిగించడానికి పనికొస్తుంది. బీరకాయ శరీరంలోని వేడి తగ్గిస్తుంది. అల్సర్లతో బాధపడే వాళ్ళకి ఈ బీరకాయ తొక్కలతో చేసిన ఏ ఆహారమైనా సరే చాలా బాగా పనిచేస్తుంది. ఇది అల్సర్ని, ఆ మంటని, నొప్పిని నివారించడంలో సహాయపడుతుంది. అలాగే కొంతమందికి యూరిన్ పాస్ చేసినప్పుడు మంటగా అనిపిస్తుంది కదా, అటువంటి వారికి కూడా ఇవి చాలా బాగా పనిచేస్తాయి. బీరకాయ పొట్టుతో అట్లు వేసుకోవడానికి ఇదిగో బీరకాయ పొట్టు చిన్న చిన్న ముక్కలు చేసేసుకున్నాం. రాత్రి నానబెట్టుకున్నాం బియ్యం, పెసలు, దానికి కావాల్సినవి జీలకర్ర, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, అల్లం ముక్క, సరిపడినంత ఉప్పు. వీటిని 2 సార్లు బాగా శుభ్రం కడుక్కున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని తొక్కను కూడా ఒకసారి మళ్ళీ బాగా కడుక్కోవాలి. వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో పెసరపప్పు వేసాం కాబట్టి మనకి పెసరట్లు మాదిరే ఉంటుంది, బాగుంటాయి. ఇప్పుడు దీనిలో అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు మీ కారానికి సరిపడినంతగా వేసుకోండి. మీకు ఎక్కువ కారం కావాలనిపిస్తే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి.
సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. తక్కువైతే తర్వాత కలుపుకోవచ్చు. ఇదిగో జీలకర్ర. దీన్ని ఇప్పుడు మెత్తగా పట్టుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇప్పుడు దీనిలో జీలకర్ర వేసుకోవాలి. మీకు కావాలంటే అట్టు వేసుకున్న తర్వాత పైన చల్లుకోవచ్చు. మేము ఇలా వేసుకుంటాం అన్నమాట. దీన్ని బాగా కలుపు. ఇది కొద్దిగా గట్టిగానే ఉండాలి, పలుచగా ఉండకూడదు. దీన్ని మీరు అట్టు పైన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ వేసుకోవచ్చు. కానీ మేము ఇలా కలిపేసుకుంటాం అన్నమాట, విడివిడిగా తీయకుండా. ఈ దోశలకి చట్నీ కావాలి కదా, దానికోసం పల్లీలు, పచ్చి కొబ్బరి, శనగపప్పు, కొంచెం చింతపండు, జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి. ఈ కాంబినేషన్లో ఆ దోశలకి చట్నీ చాలా బాగుంటుందండి. ఇవి తేలుతూ ఉంటాయి. కొంచెం కదా మిక్సీ జార్లో తీసేస్తాం. ఈ పచ్చడికి పల్లికి పొట్టు తీయకుండా ఉంటేనే బాగుంటుంది. ఇందులో పచ్చిశనగపప్పు వేసుకో. కావాలంటే మినపప్పు కూడా వేసుకోవచ్చు, కానీ ఈ టేస్టే బాగుంటుంది. జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేయడం వల్ల మనకు త్వరగా డైజెస్ట్ అయిపోతుంది. కొత్తిమీర కూడా వేసుకుందాం. గ్యాస్ ఎసిడిటీ ఇలాంటివి ఉండవు. కొంచెం చింతపండు వేసుకోవాలి. బాగా వేసుకోవాలి. అప్పటికి పచ్చడికి సూపర్ కాంబినేషన్ ఉంటుంది. తాలింపు వేయం కాబట్టి దీంట్లో కొంచెం కరివేపాకు వేసేస్తాం. దీన్ని ప్రత్యేకంగా తాలింపు వేయకూడదు పచ్చడి. అయిపోయింది కదా, స్టవ్ కట్టేసుకుందాం. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసి కాల్చినంత ఉప్పు కూడా వేసుకుంటాం. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పెట్టేసుకుంటాం. దీనిలోనే కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకుంటాం, బాగుంటుంది టేస్ట్. కొబ్బరి ముక్కలు కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. కమ్మటి కారం కారంగా ఉండే పల్లి చట్నీ రెడీ. కమ్మటి వాసన వస్తుంది. ఆ దోశలోకి చాలా బాగుంటుంది. బట్టి కొంచెం నూనె వేస్తాం, ఎందుకంటే తర్వాత అట్టి చుట్టూరు ఎలాగ వేస్తాం కదా. దీనికి పిండి పలుచగా ఉండకూడదు, కొంచెం గట్టిగానే ఉండాలి. ఇప్పుడు దీని చుట్టూరు కొంచెం నూనె వేసుకోవాలి. బకాయిని తీసేస్తాం. ఆషాఢం తలపిండి అమ్మడానికి వచ్చేస్తుంది. బేర పొట్టుతో విత్ పెసరతో హెల్తీ అండ్ టేస్టీ దోశ. దీనిలోకి ఇప్పుడు ఈ పచ్చడి వేసుకొని, మీకు కావాలంటే పచ్చడిలో కొంచెం పెరుగు కలుపుకోవచ్చు. మేమైతే ఏం కలుపుకోం, ఇలాగే తినేస్తాం. డేస్కి ఒకసారి ఈ టేస్టీ అండ్ హెల్తీ టిఫిన్ చేసుకుంటాం. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. హెల్త్కి చాలా మంచిది కూడా. చూసారు కదా, బీరతొక్కలతో కమ్మటి దోశల్ని విత్ పచ్చడిని. అప్పుడప్పుడు ఇటువంటి వెరైటీ ఆహారాలతో ఒంటికి ఆరోగ్యం, మనసుకి ఆనందాన్ని ఇచ్చేద్దాం. మరి మీరేమంటారు? వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల వీడియో మరింత మందికి చేరుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.
వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుస్వరవాణిలు అనే ఛానల్ ఉందని చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సెలవు మరి. నమస్తే.